ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఎటు చూడరా రెండు కన్నుల మనిషి బ్రతుకును గుండె కన్నుతో చూడరా ఎదుట పడని వేదనలను నుదుటి కన్నుతో చూడరా ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఇటు చూడరా. బాబు, మీ నాన్నగారి చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి నమస్కారం చేసుకోండి నాయనా. ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఇటు చూడరా. ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఇటు చూడరా. ఏ విధవ వాళ్ళ అమ్మ చెల్లెలు తమ్ముడి కోసం ఎదురు చూస్తున్నట్టున్నాడు. తరుణ్, వెళ్ళరా, ఆఖరిసారిగా తాతయ్యకి నమస్కారం చేసుకో. నువ్వంటే తాతయ్యకి చాలా ఇష్టం ఉండేదిరా. నీ నమస్కారమే ఆయన్ని స్వర్గానికి పంపిస్తుంది. రా బాబు, వచ్చి నమస్కారం చేసుకుని ప్రదక్షిణాలు చెయ్యి. వైకుంఠ యాత్ర మొదలు పెట్టచ్చు. ఇప్పుడు నేను తాతయ్యకి నమస్కారం చేసేస్తే ఇంకా వీళ్ళు ఒక్క నిమిషం కూడా ఆగరు. అమ్మ వాళ్ళు వచ్చేదాకా నేను ఆగాలి. అప్పుడే తాతయ్యని ఇక్కడి నుంచి తీసుకెళ్లకుండా ఉంటారు. ఆలోచిస్తున్నావేంట్రా? తాతయ్యకి నమస్కారం చేసుకో. అమ్మ వాళ్ళు రానివ్వండి, అమ్మతో కలిసి తాతయ్యకి దండం పెట్టుకుంటాను. ఎవరో వస్తారని మా నాన్ననిలా వెయిట్ చేయించడం నాకు ఇష్టం లేదు. ఎవరో అంటావేంటి నాన్న? తాను నా కన్న తల్లి, తాతయ్యకి కోడలు. తనకి నాకు సంబంధం లేదు. సాక్ష్యాధారాలు లేని నిందల్ని నమ్మి మీరు నిర్ధారణ చేస్తే ఎలా? తను నా కన్న తల్లి, వాళ్ళు నా తోడబుట్టిన వాళ్ళు. అందులో నాకెటువంటి అనుమానం లేదు. తరుణ్, ప్లీజ్, ఇది వాదించుకునే సమయం కాదురా. వాళ్ళు వస్తారన్న గ్యారంటీ ఏముంది తరుణ్? మా అమ్మ వస్తానని నాతో అన్నది. మనకు ఎన్ని పగలున్నా పోయిన వాళ్ళకి ఎవరూ పగవాళ్ళు కారరా. నీకు మాచి అయినా వాడికి తల్లి కదా. వాణ్ణి మాత్రం మనం ఎలా కాదంటాం? నేను కాదంటాను. సాక్ష్యాలు, ఆధారాలు, నిందలు, నిర్ధారణలు అని వాడు ఎన్ని అన్నా వీడు సజావుగా కన్నతల్లి అనుకున్నా మా నాన్న చనిపోవడానికి కారణమైన వాళ్ళు మా నాన్నని చూడటానికి వస్తానంటావు విడ్డూరంగా ఉంది. ఎందుకక్క అలా అంటావు? అంకుల్ అభిమానించే మనిషే కదా. అభిమానించాడు, అసహించాడు. ఆఖరి చూపులు, ఆఖరిలో చూపించిన చెయ్యి, దాని వెనకాల ఉన్న భావం ఎవరికి తెలుసు? నీకు తెలుసా? సమర్థించే వాళ్ళకి స్థాయి ఉండాలి, చూడ్డానికి వస్తామన్న వాళ్ళకి సిగ్గుండాలి. అమ్మ వెంటనే బయలుదేరతానంది. ఇంకా రాలేదంటే ఈవిడ గారు ఏదో చేసి ఉంటుందని నాకు డౌట్ వస్తుంది అంకుల్. నాకు అదే డౌట్గా ఉందిరా. వదిన రాకుండా ఉండదు. అంకుల్ అంటే వదినకి చాలా ప్రేమ. పంతులు గారు, మీరు వైకుంఠ యాత్ర మొదలు పెట్టించండి. నేను ఆగమంటున్నాను కదా. నేను కుదరదంటున్నాను కదా. ఆగండి, చూడండి. ఈ తొంగి చూడ్డాలు, తోసుకురావడాలు చేస్తే మాత్రం ఇక్కడ కూడా ఉండనివ్వు. వెళ్ళండి అవతలకే. బాబు, నీకు గుణ సార్ చెప్పొచ్చు, కానీ చనిపోయింది మా మావయ్య గారు, గుణకి తండ్రి. వీళ్ళు గుణ సార్ కొడుకు కూతురు. చూడమ్మా, నీ మీద జాలి పడితే నా పొట్ట నేను కొట్టుకున్నవాడిని అవుతాను. ఏంటండి
వచ్చి ఎంతసేపు అయింది? ఎంతసేపు సార్ చెప్పాడు అని నువ్వు పెద్ద రూల్స్ పెడుతున్నావు. మేము 5గురం ఉన్నాం, ఎందుకులే అని ఇందాకటి నుంచి ఊరుకుంటున్నాం. కానీ మేము ఒకటై మిమ్మల్ని నెట్టేస్తాం. రాజనా మధు, ఆగండి ఆగండి ఆగండి. అరే మధు, ఎందుకయ్యా అంత కఠినంగా వెళ్ళిపోండి, బయటికి వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళిపోమంటే చెప్పేది మీకే, వెళ్ళండి. అందరూ ఆగండి. ఇది గొడవ పడే సమయం కాదు. వ్యక్తి మీద గౌరవ అభిమానాలుంటే మౌనంగా తలంచి 1 నిమిషం ప్రార్థన చేస్తే సరిపోతుంది. మనది ప్రేమ, కానీ వీళ్ళది బాధ్యత. మనం ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. పైగా ఇలాంటి సమయాల్లో అస్సలు ఇబ్బంది పెట్టద్దు. ఓపిక పడదాం. ఇంతసేపు ఎలాగో నిలబడ్డాం కదా, మరో గంట అరగంట ఓపికతో నిలబడితే తప్పకుండా మావిని బయటికి తీసుకొస్తారు కదా. అందరం చూద్దాం. మౌనంగా ఆఖరి నమస్కారం చేసి కన్నీటి వీడుకొలిద్దాం. ఎక్కడ నిలబడి వందనం చేస్తే ఏముంది? ఇంక మిమ్మల్ని ఏమీ ఇబ్బంది పెట్టాం. మేం పక్కకలా నిలబడతాం. ముందుకు రాకుండా నన్ను నెట్టేయకుండా మీరు ఏ పక్క నిలబడ్డా నాకు ఓకే. మనమేమైనా పరే వాళ్ళమా ఈయన పక్కకెళ్ళు అని నెట్టేయడానికి? అయినా నువ్వేం పాపం చేశావని తాతయ్యని చూడ్డానికి ఆర్డర్లు వేయడానికి ఇక్కడ మనుషుల్ని పెట్టడానికి? నాకిది నాన్న చేసిన పని కాదు, అదుందే ఆ రాక్షసి ఆర్డర్ అనిపిస్తుంది. నాకు అదే డౌట్. లేకపోతే ఈయన ఇంత మూర్ఖంగా ప్రవర్తించడం ఏంటి? మనిషి అన్నవాడు మానవత్వం లేకుండా. రండి. ఏయ్, చెప్తుంటే మీరు వినరా? దెబ్బ పడితే గానీ దారికొచ్చేలా లేరు. ఎలానే నువ్వెవడివిరా? మా అమ్మని తమ్ముడిని చెల్లెల్ని రావద్దనడానికి అసలు నువ్వెవడు? నిన్నిక్కడ ఎవరు పెట్టారు? గుణా సార్ పెట్టారు. నేను చిన్న సార్ని చెప్తున్నాను, తప్పుగా అవతలకి. నా కన్న తల్లిని లోపలికి రానివ్వకుండా గేటు దగ్గర ఆపేస్తావా? ఎంత ధైర్యం రా నీకు? బ్రతంలాడుతున్నా వినడం లేదన్నయ్య. ఇక్కడ కూడా ఉండొద్దు, వెళ్ళిపోండి తరిమేస్తున్నాడు. ఇంటి వాళ్ళు తూ అంటే ముష్టికొచ్చిన వాళ్ళు కూడా తూ అన్నట్టు చేస్తున్నారా? అది కత్తరుణ్. అమ్మా, నువ్వేం మాట్లాడుకో. రా, నిన్నెవరు ఆపుతారో నేను చూస్తాను. రామ్మా, ధైర్యంగా రా. నీ కన్న కొడుకు నేనున్నాను. ఈ హరితరుణ్ మాట ఎవరు కాదనడానికి వీల్లేదు. మీరొస్తారు, తాతయ్యని చూస్తారు. మీరొచ్చి చూసిన తర్వాతే తాతయ్యని తీసుకెళ్ళాలి. ఇందాక కదిలించడానికి వీల్లేదని కరాఖండిగా చెప్పేశానమ్మా. నువ్వు రామ్మా, రా. గుణ 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 ఆగు. మా నాన్న ప్రాణాలు తీసిన హంతకురాలు మా నాన్ని చూడ్డానికి వీల్లేదు. అత్తా, కుదరదు. అది ఒక్క అడుగు ముందుకు వేయటానికి కూడా వీల్లేదు. నన్ను దాటి మా నాన్ని చూడ్డానికి వస్తే దీనంతా చూస్తాను. నా తల్లిని ఆపే హక్కు నీకు లేదు. ఇది నా తండ్రిని చంపింది. యాక్సిడెంటల్ గా జరిగింది అత్త.
తనేం కావాలని చంపలేదు. అసలు తాత మరణంలో మా అమ్మ ప్రేమేయం లేనే లేదు. మా అక్క చెప్పేది కరెక్ట్. తన మూలంగానే మా నాన్న చనిపోయాడు. నేనే సాక్ష్యం. మా నాన్నని తను చూడడం నాకిష్టం లేదు. ఎవరి నమ్మకాలు వాళ్ళవి. మా అమ్మ నిర్దోషి. తనకు తాతయ్య చనిపోవడానికి ఎలాంటి సంబంధం లేదు. దానికి నేనే సాక్ష్యం. కన్న తండ్రిని కనకపోయినా నిన్ను నన్ను పెంచిన మేనత్తని ఇలా మాట్లాడడం తప్పు. మర్యాదగా వాళ్ళని వెనక్కి పంపించు. లేకపోతే మళ్ళీ మళ్ళీ చేయి చేసుకోవాల్సి వస్తుంది. అది జరగని పని నాన్న. అమ్మకు తాతయ్య అంటే అభిమానం. తాతయ్యకి అమ్మ అంటే ఇష్టం. ఆ విషయం నాకు స్పష్టంగా తెలుసు. వాళ్ళ మనసులో ఉన్న అభిప్రాయాలకి నేనే సాక్ష్యం నాన్న. అమ్మ, అమ్మమ్మ, మధు, చిన్నాలు తాతయ్యని చూడకపోతే తాతయ్య ఆత్మకి తృప్తి ఉండదు. మనశ్శాంతి అస్సలు ఉండదు. గుణ, ఇలాంటి విషయాల్లో పంతాలు పట్టింపులు పనికిరావురా. పరామర్శకి, ఆఖరి చూపులకి పగవాళ్ళనైనా రాణిస్తారు. నా మాట విని వాళ్ళని చూడనివరా. ఇలా ఆపటం పద్ధతి కాదు. నన్ను నా వాళ్ళొచ్చి కడసారిగా చూడలేదని అంకుల ఆత్మ ఘోషిస్తుంది. చూడలేకపోయామన్న అసంతృప్తి వీళ్ళనూ బాధ పెడుతుంది. వదిన ఆయన కోడలు, వీళ్ళు మనవలు మనవరాలు. ప్లీజ్ రా. మనవరాలు మనవళ్ళు అంటావే, వాళ్ళు నా తమ్ముడికి పుట్టిన బిడ్డలు కాదు. తరుణ్ ఒక్కడే మా నాన్నకి మనవడు. వదిన గురించి తప్పుగా మాట్లాడి మళ్ళీ మళ్ళీ తప్పు చేయకు. వాళ్ళు నిజంగా నీ పిల్లలే అన్న నిజం కాలం నిర్ణయిస్తుంది. నీకు నిజమని తెలిసిన రోజు వాళ్ళని మీ నాన్నకి చూపించలేకపోయానన్న బాధ నిన్ను జీవితకాలం వేధిస్తుంది. అయ్యో తాతయ్యని కడసారిగా చూడలేకపోయావన్న ఫీలింగ్ వాళ్ళకి శాశ్వతం అవుతుంది. ఆలోచించరా. ఇప్పుడు ఆవేశపడి నిర్ణయించుకొని ఆ తర్వాత నువ్వెంత మదనపడినా మనసు కుదుట పడదురా. ఆ నింద నీకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది. నీ బిడ్డలే నిన్ను శత్రువులా చూస్తారు. ప్లీజ్ నా మాట వినరా. పోయిన మనుషుల ముందు ఈ పట్టింపులు పనికిరావురా. ఏంట్రా శివ, సందు దొరికింది కదా అని నా తమ్ముడికి బ్రెయిన్ వాష్ చేయాలని చూస్తున్నావా? వాళ్ళు వీడి పిల్లలేనని అంత నమ్మకంగా ఎలా చెప్తున్నావు? ఏం సాక్ష్యం ఉందిరా నీ దగ్గర? సాక్ష్యం ఉన్నదైతే, సమాధానం చెప్పగలిగిందైతే ఎందుకు మాట్లాడడం లేదు? తలుంచుకొని మౌనంగా ఎందుకు నిలబడుతుంది? ఆ మౌనమే ఆమె తప్పుకి సాక్ష్యం. ఆ సైలెన్సే దానికి సమాధానం. తప్పు చేసింది కాబట్టే తల వంచుకొని నిలబడింది. అత్త, మా అమ్మ మౌనాన్ని, సహనాన్ని, ఓపికని తక్కువ అంచనా వేసి మాట్లాడుతున్నావు. తప్పుడు నిర్ణయాలు తీసుకొని తప్పు అని మా అమ్మని వేలెత్తి చూపిస్తున్నావు. అది తప్పు చేసిన మౌనం కాదు, మా తాతయ్య మీదున్న గౌరవంతో ఉన్న మౌనం. నేను తప్పు చేయలేదన్న ధైర్యం. మా అమ్మ సహనాన్ని అర్థం చేసుకునే శక్తి నీకుంటే తప్పుకో అత్త. అమ్మా, మీరు రండి అమ్మా. ఆగు, నేను ఒప్పుకోను. మర్యాదగా తప్పుకో అత్త. నేను ఒప్పుకోను, దీన్ని రానివ్వను. అవును, వాళ్ళు రావటం నాకు ఇష్టం లేదు. వాళ్ళు మా నాన్నని చూడటానికి నా మనసు ఒప్పుకోవడం లేదు. మళ్ళీ మళ్ళీ నా చేతులకి పని కల్పించొద్దు. మర్యాదగా వెళ్ళిపోమని చెప్పరా. ఈవిడ చూస్తే మా నాన్న పవిత్ర ఆత్మ అపవిత్రమైపోతుంది.
నాన్న చాలా తప్పుగా మాట్లాడుతున్నావు. ఇది అనుమానాలు తీర్చుకోవాల్సిన సమయం కాదు. తాతయ్య అంతిమ సంస్కారం భక్తి శ్రద్ధలతో నిర్వహించాల్సిన సమయం. అంతేకాని అత్తతో కలిసి శవ రాజకీయాలు చేయకండి. ఏం కూసావురా? శవరాజకీయాలు చేస్తున్నానా? నా కొడుకు మీద ఈగ వాలినా నేను క్షమించను, ఎవరిని ఉపేక్షించను, సహించను. పొరపాటున కూడా నా పిల్లల మీద నేను చెయ్యెత్తను, ఎవరు చెయ్యెత్తినా కూడా నేను సహించను. గుణ, నేనిక్కడికొచ్చింది నిజ నిర్ధారానికి కాదు, నా నిందలు మాపుకొని నా నిజాయితీ చాటుకోవాలనే, అంతకన్నా కాదు. నీకు నా మీద ఏ ఉద్దేశం ఉన్నా నాకు మావయ్య మీద సదుద్దేశమే ఉంది. కడసారి వారిని చూసుకుని నమస్కరించి నివాళులు అర్పిద్దామని వచ్చాను. నువ్వు తండ్రి పోయిన బాధలో ఉన్నావని నాకు తెలుసు. తప్పు తల మీద వేసుకొని తలంచుకొని నేను తగ్గలేను. తప్పు చేశానని ఒప్పుకోవడానికి కూడా కాదు, పెద్దాయన మీద నాకున్న గౌరవాన్ని చాటుకోవడానికి వచ్చాను. చూడుగుడా, వారిని ఏ గొడవలు లేకుండా గౌరవంగా పంపిద్దాం. మౌనం ఆయన ఆత్మకు శాంతినిస్తుంది. నేను నా పిల్లలు ఆయనకి కడసారి దండం పెట్టుకుని వెళ్ళిపోతాం. ఈ టైంలో మమ్మల్ని కాదనడం వద్దనడం సంస్కారం అనిపించుకోదు. అర్థం చేసుకుంటావని భావించి నీకే మాట చెప్తున్నాను. వల్లించడానికే ఎన్నైనా వల్లిస్తారు. శుద్ధపూస మాటలు చెప్తుంటే శ్రద్ధగా వింటానికి మేమేం నీ స్టూడెంట్స్ కాము. ఎంతకైనా తెగించే శక్తి నీకుంది, సమర్థించుకునే తత్వం నీకుండొచ్చు. కానీ మాకు సర్దుకుపోయే అవసరం లేదు, నీకు సహకరించాల్సిన అవసరం అంతకన్నా లేదు. అక్క, నన్ను ఆపుతావెందుకురా? అయ్యా, పెద్ద ఆయన కార్యాన్ని కళ్ళ ముందు పెట్టుకుని మీరిలా గొడవ పడితే ఎలా? ఆయన ఆత్మ ఎలా శాంతిస్తుంది? మీ సంసార విషయాలు చర్చించుకోవడానికి ఇది సమయమూ కాదు, సందర్భమూ కాదు. చూడ్డానికి వచ్చిన వాళ్ళని ఆపడం సమంజసమూ కాదు. ఎవరి భక్తిని వాళ్ళని చాటుకోనివ్వండి. రామ్మా, రా. ఆశా పాసం బందీ చేసేలే, సాగే కాలం ఆడే ఆటేలే, తీరా తీరం సేరేలోగానే ఏ తీరవునో, సేరువైనా సేదు దూరాలే, తోడవుతూనే ఈడే వైనాలే, నీదో కాదో తేలేలోగానే ఏదేటవునో. బొట్టు పెట్టమ్మా. మాటుల్లోనా సాగేనా నిండుకున్న వేళ మబ్బు కమ్ముకొచ్చి సింహ సీకటల్లిపోతుంటే నీ గమ్యం గందరగోళం, దిక్కు తోచకుండా తల్లడిల్లిపోతూ మల్లటిల్లిపోయి నీ ఉంటే తీరే నా నీ ఆరాటం. మామయ్య, ఇంతకాలం మీరు నాతో లేకపోయినా
మీరెక్కడున్నా క్షేమంగా ఉన్నారు, నా క్షేమం కోరుకున్నారు, నాకు అండగా ఉన్నారని ధైర్యంగా ఉండేదాన్ని. కానీ ఇప్పుడు నాకు కొండంతా అండిపోయింది మావయ్య. మీరు నన్ను అనాథం చేసి వెళ్ళిపోయారు. నేనే తప్పు చేయలేదని నాకు తెలుసు, మీకు తెలుసు. తండ్రి లాంటి మీరు పోవడం నేను తట్టుకోలేకపోతున్నాను. నాన్న, నీ చావుకి కారణమైన ఈ జననిని మాత్రం నేను ఈ జన్మలో క్షమించను నాన్న, క్షమించను. నువ్వు ఆఖరిసారిగా తన వైపు చెయ్యి చూపిస్తూ చూసిన చూపులు నా కళ్ళల్లో అలా కదులుతూనే ఉన్నాయి. నీ మాటలు వినపడలేదు, కానీ అది తప్పు చేసిందని నాకు అర్థమైంది. నీ బాధ నేను చదవగలిగాను. కుటుంబం మొత్తం కలిసి వీడ్కోలు పలుకుతున్నారు నాన్న. సంతోషపడు, బాగా సంతోషపడు. స్ట్రైట్ గా స్వర్గానికి వెళ్ళిపో, ఎక్కడా రిలాక్స్ అవ్వకు. మధు, ఎక్కడికి వాడిని తీసుకెళ్తున్నావు? మా నాన్న దగ్గరికి. మీ నాన్న దగ్గరికి వెళ్ళాలా వెళ్ళొద్దా, ఎప్పుడు వెళ్ళాలి అని డిసైడ్ చేయాల్సింది నేను. గుణ మీ నాన్న అని మీకు ముందే తెలుసా?